వినాయక స్వామివారి ముందర పంచాంగ పఠనాన్ని కూడా మనం లోకాన్ని ఎవరైతే చదువుతారో వారికి అన్ని కూడా ఉన్నాయనేది మనం ముందుగా చూస్తున్నాం. ఈ సంవత్సరం ఫలితాంశాలు మొత్తం కూడా ఈ సంవత్సరం మనకి రాజు సస్యాధిపతి నీరసాధిపతి కుదిపోయినాడు, మంత్రి సైన్యాధిపతి అర్ఘాధిపతి మేఘాధిపతి శని అయినాడు, ధాన్యాధిపతి చంద్రుడు, రథాధిపతి గురుడు. అంటే ఈ నవనాయకులు అంటే 9 మంది వీళ్ళంతా కూడా మనకి నవనాయకులు అంటాం. ఈ నవనాయకులలో 7గురికి పాపలు వచ్చేసాయి, 7 ఆధిపత్యాలు పాపలకు వచ్చేసినాయి, 2 మంచి వాళ్ళకు వచ్చేసాయి. కాబట్టి దానివల్ల కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. శనికి 4 ఆధిపత్యాలు రావడం వలన కుజుడికి 3 ఆధిపత్యాలు వచ్చడం చేత దేశంలోనూ రాష్ట్రంలోనూ పరిస్థితులు అనుకూలంగా ఉండవు. ప్రకటించి వారి అమలుకు కూడా వాటికి కృషి బాగా చేస్తూ ఉంటుంటారు. అంతేకాకుండా అనేక నూతన ప్రాజెక్టులకు కూడా శ్రీకారం శంకుస్థాపన చేస్తూ ఉంటుంటారు. ప్రపంచమంతటా కూడా యుద్ధ వాతావరణం ఉంటుంది, ఫలిస్తూ ఉంటుంది. కొన్ని దేశములందు ఆహార ధాన్యముల కొరత ఏర్పడుతూ ఉంటుంది. ఆఫ్రికా దేశములందు ఆహార సంక్షోభం ఏర్పడుతూ ఉంటుంది. అది తూర్పు ఈశాన్య దేశములందు పెద్దమైన భూకంపాల ప్రమాదాలు ఉన్నాయి. దానివల్ల రాజస్థాన్లో 50 డిగ్రీల ఉష్ణోగ్రత కూడా నమోదయ్యే అవకాశం ఉన్నది. ఉభయ రాష్ట్రముల ఎందుకు కూడా అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయి. ఉడక ఉక్కపోత బాగానే ఉంటుంది. తాగునీటికి ఇబ్బందులు, వడదెబ్బల వలన నష్టము చైత్రమాసం చివరిలో తొలగొట్టి వానలు పడే అవకాశం అనేది మనకు కల్పిస్తూ ఉంటుంది. సిమెంటు, ఇనుము, ఉప్పు, రాయి ధరలు పెరిగిపోతూ ఉంటాయి. వ్యాపారులకు విశేషమైన లాభాలు వస్తుంటాయి. దేశంలో అధికంగా అగ్ని ప్రమాదాలు జరిగి ఆస్తి నష్టము, ప్రాణ నష్టము అధికంగా ఉంటుంది. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సర పండుగ సందర్భంగా మన మిర్యాలగూడ 5 కూడల్లో వేంచేసి ఉన్నటువంటి యొక్క శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి యొక్క దేవాలయంలో పంచాంగ శ్రవణం పఠన కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సంవత్సరము 7 అశుభాలకు ఆధిపత్యము, 2 శుభగ్రహాలకి శుభాధిపత్యం వచ్చినాయి. కాబట్టి దేశమంతా కూడా కృష్ణ ఉద్దుడుకులుగా ఉంటుంది. అనేక ఇబ్బందులు కూడా ఏర్పడడం జరుగుతుంటుంది. అనేక కష్ట నష్టాలు కూడా ఉంటుంటాయి. అలాగే ఒక్కోసారి ధరలు కూడా విపరీతంగా తగ్గటము, మళ్ళీ విపరీతంగా పెరగటము. అలాగే ఎర్రని ధాన్యాలు కూడా మళ్ళీ పంటలు బాగా పండి వాటికి ధరలు పెరగటం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ సంవత్సరం 12 రాసుల వారికి ఆదాయ వ్యయాలు, మేషరాశి వారికి 8 ఆదాయం 14 ఖర్చు, 4 పూజ్యం 3 అవమానం. వృషభ రాశి వారికి 2 ఆదాయము 8 ఖర్చు, 7 పూజ్యం 3 అవమానం. మిథున రాశి వారికి 5 ఆదాయం 5 ఖర్చు, 3 రాజపూజ్యం 6 అవమానం. కర్కాటక రాశి వారికి 14 ఆదాయం 2 ఖర్చు, రాజపూజ్యం 6 అవమానం 6.
సింహరాశి వారికి 2 ఆదాయము 14 ఖర్చు, 2 పూజ్యము 2 అవమానము. కన్యారాశి వారికి 5 ఆదాయము 5 ఖర్చు, 5 పూజ్యము 2 అవమానం. తులారాశి వారికి 2 ఆదాయము 8 ఖర్చు, 1 పూజ్యము 5 అవమానం. వృశ్చిక రాశి వారికి 8 ఆదాయము 14 ఖర్చు, 4 పూజ్యము 5 అవమానము. ధనస్సు రాశి వారికి 11 ఆదాయము 5 ఖర్చు, 7 పూజ్యము 5 అవమానము. మకర రాశి వారికి 14 ఆదాయము 14 ఖర్చు, 3 పూజ్యము 1 అవమానము. కుంభరాశి వారికి 14 ఆదాయము 14 ఖర్చు, 6 పూజ్యము 1 అవమానం. మీనరాశి వారికి 11 ఆదాయము 5 ఖర్చు, 2 పూజ్యము 4 అవమానం. ఈ విధంగా ఆదాయ వ్యయాలు ఈ సంవత్సరం ఈ విధంగా ఉన్నాయి. అలాగే ఈ సంవత్సరము వినాయక సీతారామస్వామి వారి యొక్క కళ్యాణ శ్రీరామనవమి ఈ నెల ఏప్రిల్ 17వ తారీఖు బుధవారము నవమి సాయంత్రం 5:14 దాకా ఉంది. పుష్యమి వెళ్ళి ఆశ్లేష నక్షత్రం. ఆ రోజు దేశమంతటా కూడా లోక కళ్యాణార్థం సీతారామచంద్ర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని అందరూ కూడా చేయడం జరుగుతుంది ఇది సంవత్సరం. అలాగే మనకి భాద్రపద మాసం వినాయక చవితి కూడా మనకి ఎప్పుడయ్యా అంటే వచ్చేది మనకి సెప్టెంబర్ 7వ తారీఖు నాడు చవితి మధ్యాహ్నం 7:58 దాకా ఉంది. ఆ రోజు వినాయక చవితి కార్యక్రమం కూడా మనకి దేశమంతటా కూడా జరుపుకుంటూ ఉంటారు. ఇది ఈ సంవత్సరం మనకి ముందుగా చెప్పుకోవాల్సిన విషయాలు మనకి ఇవి. ఈ సంవత్సరం మధ్యస్థంగా ఉంటుంది. మన యొక్క పరిపాలనా కార్యక్రమంలో కూడా అనేక రకాల ఒడిదుడుకులతోటి కూడా ఉంటుంది. మిశ్రమ ఫలితాలు కూడా వస్తుంటాయి. అది సంవత్సరం ఫలితాలు.